ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్‌ని. మన శరీరంలో జీవక్రియ మెటబాలిజం అనేది ఎందుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది? స్లో డౌన్ అవ్వడం వలన అది మన వెయిట్ పెరగడానికి ఎలా దోహదం చేస్తూ ఉంటుంది? మెటబాలిజం ఏ పరిస్థితుల్లో స్లో డౌన్ అయిపోతుంది? నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్‌ని. మీరు హెల్తీగా వెయిట్ తగ్గడానికి నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మెటబాలిజం అనేది ఏ పరిస్థితుల వలన స్లో డౌన్ అవుతూ ఉంటుంది? భోజనం క్యాలరీస్ రూపంలో మార్చుకుంటూ ఉంటుంది బాడీ. ఈ క్యాలరీ రూపంలో కౌంట్ చేసినప్పుడు మన బిఎంఆర్ అనేది ఎంతైతే ఉంటుందో దాన్ని మించి మనం అదనపు క్యాలరీలు తీసుకోవడం, అదనపు క్యాలరీలని శక్తిగా మనం మార్చలేకపోవడం వలన తీసుకున్న అదనపు క్యాలరీలని ఫ్యాట్ రూపంలో దాస్తూ ఉంటుందన్నమాట. మనం తిన్న ఫుడ్ ఫస్ట్ చిన్న చిన్న పార్టికల్స్ కింద డైజెస్టివ్ సిస్టంలో మిక్స్ అయ్యి చిన్న పార్టికల్స్ మన బ్లడ్ లో కలిసి ఆక్సిజన్ తో కలిసి శక్తి రూపంలో మండిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అది శక్తి రూపంలో మండిస్తుందో అది మనకి ఎనర్జీ కింద మారుతుంది. ఈ శక్తి రూపంలో మార్చుకోలేకపోవడానికి రకరకాల కారణాలు జీవనశైలి కావచ్చు, మెడికేషన్ కావచ్చు, మన బాడీని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది మన బాడీని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది? థైరాయిడ్ లో T4 అనేది T3 కింద మారి బాడీకి ఉపయోగపడుతూ ఉంటుంది. T3 T4 సరిగా ఉత్పత్తి కానప్పుడు మెకానిజం మన మెటబాలిజంలో వేరియేషన్స్ అనేది మొదలవుతూ ఉంటాయి. కార్టిజాల్ అనేది స్ట్రెస్ వలన కావచ్చు, మన జీవన శైలి వలన కావచ్చు, నిద్ర అనేది సరిగా పోకపోవడం వలన కావచ్చు, బాడీలో స్ట్రెస్ పెరిగిపోయి కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. బరువు పెరిగిపోవడం, నిద్ర సరిగా పోలేకపోవడం, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది సరిగా లేకపోవడం వలన తొందరగా వృద్ధాప్య ఛాయలు అనేది మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఈ స్ట్రెస్ అనేది కార్టిజాల్ అనేది మన బాడీలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లెప్టిన్ ని టచ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లెప్టిన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుందో, ఇలా హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అయిపోవడం వలన జీవక్రియ అనేది మందగించిపోతూ ఉంటుంది. ఫ్యాట్ బర్నింగ్ అనేది సరిగా జరగదు. బాడీని యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంచుకుంటూ ఉండాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్తో పాటు న్యూట్రిటివ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. న్యూట్రిటివ్ ఫుడ్లో భాగంగా మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉండాలి, ప్రోటీన్ తీసుకుంటూ ఉండాలి, ఫ్యాట్స్ తీసుకుంటూ ఉండాలి. మనం తినే ఫుడ్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి ముఖ్యంగా వైట్ రైస్కి దూరంగా ఉంటూ ఉండాలి. ఎక్కువగా క్వినోవా లాంటిది, రాగులు, జొన్నలు, సజ్జలు ఫుడ్ని మనం ఎక్కువగా బర్న్ చేస్తూ ఉండాలి. వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ అనేది వస్తూ ఉంటాయి, కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది స్టేబుల్గా శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట, ఎనర్జెటిక్గా ఉంటాయి. వాటర్ అనేది మన వెయిట్కి తగ్గట్టుగా ఎవ్రీ 20 కిలోస్కి ఒక 1 లీటర్ చొప్పున కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. సోడియం లెవెల్స్ అనేది బాడీలో చెక్ చేసుకుంటూ ఉండాలి. వైటమిన్ డిని చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే జీవక్రియ అనేది నెమ్మదిస్తూ ఉందో ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన బ్యాలెన్స్ చేసుకోవడానికి వీక్లీ 150 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి. వాకింగ్ చేయొచ్చు. స్పీడ్ వాకింగ్ అనేది చాలా బెస్ట్, క్యాలరీస్ ని బర్న్ చేస్తూ ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడానికి, రక్తం వేగంగా ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో క్యాలరీస్ అనేది ఆటోమేటిక్గా బర్న్ అవుతూ ఉంటాయి. స్వెట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. జీవక్రియ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. జీవక్రియ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా బెటర్ చేస్తూ ఉంటుంది. స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్, యోగా లాంటివి చేస్తూ ఉండాలి. జీవక్రియ అనేది సరైన పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది. ఈ మెటబాలిజం బ్రేక్ అవ్వడానికి మన జీవనశైలి పరిస్థితులే కారణాలు. లేటుగా నిద్రపోవడం. నిద్ర అనేది అసలు ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది అంటే కనుక మనం బ్లూ లైట్ని దూరంగా ఉంచలేకపోవడం. నైట్ నిద్రపోయే వరకు కూడా టీవీ స్క్రీన్స్ కానీ, ఫోన్ స్క్రీన్స్ కానీ చూస్తూ ఉంటాము. ఇది అనేది ఎప్పుడైతే సరైన టైంలో రిలీజ్ కాలేదో నిద్ర అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. 78 అవర్స్ అనేది నిద్ర బ్యాలెన్స్డ్గా నిద్రపోతూ ఉండాలి. క్యాలరీస్ని ఫ్యాట్ రూపంలో కాకుండా ఎనర్జీ రూపంలో బాడీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మెటబాలిజం స్లో డౌన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇన్సులిన్. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది కూడా మన మెటబాలిజాన్ని డౌన్ చేస్తూ ఉంటుంది. కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి జీవితంలో.
నిద్రని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, మన ఫ్యామిలీతో మనం గడిపే క్షణాలను బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. బాడీలో ఎప్పుడు కూడా హార్మోన్స్ అనేది బెటర్గా రిలీజ్ చేస్తూ ఉండాలి. దీనికోసం మనం పీపుల్తో ఎక్కువగా ఆత్మీయంగా మాట్లాడడం, సోషల్గా ఎక్కువగా మూవ్ అవుతూ ఉండడం, గ్రాటిట్యూడ్ అనేది పెంచుకోవడం. దాన్ని ఎప్పుడైతే మనం స్పీడప్ చేసుకోగలుగుతూ ఉంటామో వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకోగలుగుతాము, క్యాలరీస్ అనేది బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉంటాము. క్యాలరీస్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉన్నాయో ఆటోమేటిక్గా వెయిట్ పుట్టాన్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడు మన సెల్స్ ఎప్పుడైతే కనుక ఫ్యాట్ని లోడ్ చేయడం మొదలుపెట్టినాయో ఆ కండిషన్ నుంచి మళ్ళీ బ్యాక్ రావడానికి చాలా టైం తీసుకుంటాయి అవి. ఒక్కసారి మన సెల్స్ ఫ్యాటీగా మారడం మొదలుపెట్టిన తర్వాత ఆ మెమరీ అనేది 10 ఇయర్స్ వరకు ఉండిపోతుంది బాడీలో. సో దాన్ని బ్రేక్ చేయడం అనేది చాలా వరకు టిపికల్గా కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ, నిద్ర అనేది మెయింటైన్ చేస్తూ, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, వయసు పైబడుతున్న కొద్దీ కావచ్చు, మన మెటబాలిజం అనేది స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. ఎక్సర్సైజ్కి ప్రధాన పాత్ర ఇస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ విషయంలో బతికించేస్తూ ఉంటారు. యాక్టివ్ లైఫ్ స్టైల్ గడపాలి, వృద్ధాప్యం వరకు కూడా మనం యాక్టివ్గా లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే కనుక ఒక క్రమ పద్ధతిలో మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ఉండాలి. దానికి ఎక్సర్సైజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, స్లీప్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపడానికి ప్రధానంగా మనం మైండ్ పెడుతూ ఉండాలి. లైఫ్ స్టైల్ పెరిగిపోయింది పీపుల్లో. సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన, స్టేబుల్గా కూర్చోవడం వలన, సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన వెయిట్ పుట్టాన్ అయిపోతూ ఉంటాం. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు రావడానికి మనం ఏం చేస్తూ ఉండొచ్చు అని అంటే కనుక జనరల్లీ చేస్తున్న వర్క్లో ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి ఉన్న ప్లేస్లోనే అటు ఇటు మూవ్ అవడం, కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ కాఫ్ని స్ట్రెచ్ చేయడం వలన బ్లడ్ పంపింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కాళ్ళని నిటారుగా చాపి కూర్చున్న ప్లేస్లోనే రింకిల్స్ని మూవ్ చేయడం, కాఫ్ని స్ట్రెచ్ చేయడం, అంటే ఫింగర్స్ మీద కాళ్ళని పైకి లేపి కాఫ్ని స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా మూమెంట్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉండాలి. వీలైనంత వరకు లేచి మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీనికోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేయొచ్చు. వాటర్ బాటిల్ అనేది కొద్దిగా దూరంలో ఉంచుకుని మనం వాటర్ తాగాలి అనే ఫీలింగ్ కలిగినప్పుడు లేచి వెళ్ళి తాగడం. మొబైల్ రింగ్ అయినప్పుడు మొబైల్తో పాటుగా మనం కూడా లేచి నుంచుని అటు ఇటు మూవ్ అవుతూ నడుస్తూ మాట్లాడడం. ఇప్పుడు కూడా లిఫ్ట్ని దూరంగా ఉంచడం, లిఫ్ట్ బదులు స్టెప్స్ని యూటిలైజ్ చేసుకోవడం. చాలామంది స్టెప్స్ దిగడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతా ఉంటారు, కానీ స్టెప్స్ దిగడం కన్నా కూడా స్టెప్స్ని ఎక్కడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే హెవీ వెయిట్లో ఉన్నప్పుడు మాత్రం స్టెప్స్ ఎక్కడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది మోకాళ్ళ మీద బరువు పెరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ 3 టైమ్స్ బరువు అనేది మన బాడీ బరువు మోకాళ్ళ మీద పడుతూ ఉంటుంది, మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అందుకని స్టెప్స్ ఎక్కడం కానీ దిగడం కానీ వెయిట్లో ఉన్నప్పుడు చేయొద్దు. ఐడియల్ వెయిట్లో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ ఐడియల్ వెయిట్ తొందరగా మనం రావాలి అంటే కనుక మెటబాలిజం అనేది స్పీడప్ చేసుకోవాలి. బాడీలో ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఐడియల్ వెయిట్కి ఎప్పుడైతే రాగలుగుతున్నామో వాకింగ్ కావచ్చు, స్టెప్స్ ఎక్కడం దిగడం, ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా చేయొచ్చు. కానీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం వాకింగ్ కన్నా కూడా కొంతవరకు బెటర్ చేసుకోవడానికి సైక్లింగ్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫుడ్లో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటుగా ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఫిష్లో దొరుకుతుంది, ఎగ్స్లో దొరుకుతుంది, ఫ్లాక్స్ సీడ్స్లో దొరుకుతుంది, చిక్కుడు జాతి గింజల్లో దొరుకుతుంది, రాజ్మాలో దొరుకుతుంది, సోయాబీన్స్లో దొరుకుతుంది. గుడ్ ఫ్యాట్స్ తెచ్చుకోవడానికి ఆలివ్ ఆయిల్ ఒక మంచి సోర్స్. దీన్ని సలాడ్స్ కింద యూటిలైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. కుకింగ్కి ఆలివ్ ఆయిల్ అనేది వాడకూడదు, ఇది లో స్మూత్ పాయింట్లో ఉంటుంది అనమాట. అయితే అవకాడోలో కూడా గుడ్ ఫ్యాట్స్ దొరుకుతూ ఉంటాయి. ఆవు నెయ్యి వాడుకోవచ్చు. దేశీ ఆవు నెయ్యి అనేది ఒక బెస్ట్ సోర్స్. ఇది మెటబాలిజంలో కూడా చాలా
కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. పల్లి ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు. కుకింగ్ ఆయిల్లో కూడా పల్లి నూనె యూటిలైజ్ చేసుకోవచ్చు, కొబ్బరి నూనె యూటిలైజ్ చేసుకోవచ్చు. గుడ్ ఫ్యాట్ సోర్సెస్ అనేది, గుడ్ ప్రోటీన్ సోర్సెస్ అనేది, గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎప్పుడైతే కనుక ఫుడ్లో బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో, న్యూట్రియంట్స్ అనేది బాడీకి సరైన రీతిలో అంది మెటబాలిజాన్ని స్పీడప్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి మీరు ఆశిస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.